Hi, I am Dr. Gona Sirishagres, Consultant Interventional Pulmonologist from Rush Hospital, Hyderabad. ఈరోజు నేను బ్రాంకియల్ ఆస్తమా గురించి మాట్లాడబోతున్నాను. బ్రాంకియల్ ఆస్తమాని ఉబ్బసం అని కూడా అంటారు. ఆస్తమా ఊపిరితిత్తులకు సప్లై చేసే శ్వాసనాళాలకు సంబంధించిన వ్యాధి. ఆస్తమా పేషెంట్స్లో శ్వాసనాళాలు చాలా సున్నితంగా ఉంటాయి. ఈ శ్వాసనాళాలు ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఆస్తమా పేషెంట్స్ ఎక్స్పోజ్ అయినప్పుడు శ్వాసనాళాల్లో ఇన్ఫ్లమేషన్ అంటే వాపు పెరగటం, తర్వాత కఫం ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వటం జరుగుతుంది. ఈ ఎక్కువగా కఫం ప్రొడ్యూస్ అవ్వటం వల్ల శ్వాసనాళాలకు ఇవి అడ్డుపడి ఆయాసం వస్తుంది. సో ఇందాక మనం చెప్పుకున్న ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఆస్తమా యొక్క ఇన్ఫ్లమేషన్ని స్టిమ్యులేట్ చేస్తాయి. ఈ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ని అలర్జెన్స్ అండ్ నాన్ అలర్జెన్స్గా మనం డివైడ్ చేస్తాం. అలర్జెన్స్ వచ్చేసి డస్ట్ కానీ, తర్వాత ఫ్లవర్స్లో ఉండే పుప్పొడి, పోలన్ కానీ, పెట్ అనిమల్స్ నుంచి వచ్చే హెయిర్, తర్వాత హౌస్లో ఉండే ఇన్సెక్ట్స్, కాక్రోచెస్, ఇవన్నీ. నాన్ అలర్జెన్ కాజెస్ కూడా ఉంటాయి, లైక్ ప్రెగ్నెన్సీ టైంలో, హెవీగా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళల్లో, అండ్ కొన్ని మెడికేషన్స్ తీసుకునే వాళ్ళు లైక్ ఆస్పిరిన్ తీసుకునే వాళ్ళు కానీ, అండ్ హై స్ట్రెస్ లెవెల్స్ ఉండే వాళ్ళలో, అండ్ చల్లటి వాతావరణంకి ఎక్స్పోజ్ అయిన వాళ్ళు కూడా ఆస్తమా పెరగచ్చు. అండ్ లంగ్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ కూడా ఆస్తమా పెరగటానికి కారణం. ఇవి కాకుండా ఆస్తమా యొక్క లక్షణాలు వచ్చేసి సిమ్టమ్స్ ఆయాసము, దగ్గు. ఈ దగ్గు కూడా రాత్రిపూట, తెల్లవారుజామున ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటు పిల్లి కూతలు అంటే వీజ్ ఉండటం, కొందరిలో జలుబు ఎక్కువగా ఉండటం కానీ, తుమ్ములు, కొందరిలో ఫుడ్ అలర్జీస్, మరి కొందరిలో స్కిన్ ర్యాషెస్గా కూడా చూస్తూ ఉంటాం. ఈ ఆస్తమాకు సంబంధించిన టెస్ట్లు అండ్ ట్రీట్మెంట్ అండ్ మోనోక్లోనల్ యాంటీబాడీ ట్రీట్మెంట్ ఇవన్నీ కూడా రష్ హాస్పిటల్లో మీకు లభిస్తాయి. థ్యాంక్ యూ.